ఫ్రెండ్స్, అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, మీలో నేను కూడా ఉండాలి, నా భగవంతునైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్, ఇది చేసుకోవాలి అని. ఇప్పటిదాకా ఎప్పుడు కుదరలేదు, ఇవాళ అయితే కుదిరింది ఫ్రెండ్స్. అందుకని ఇవాళ అయితే చేసుకుంటున్నాను. అదేంటో మీకు కూడా చూస్తా, వచ్చేసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే బ్రెడ్ హల్వా చేసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటిదాకా అయితే కుదరలేదు ఫ్రెండ్స్. రేపు అనేది అలాగే వెనుక పడిపోతుంది. ఇవాళ మాత్రం ఎట్టకీలకి చేసేయాలని పట్టుబట్టుకొని ఉదయం నుండి అయితే కూర్చున్నాను. ఇవాళ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చుట్టూ ఉన్నదంతా కూడా ఇలా అయితే తీసేసాను ఫ్రెండ్స్. తీసేసేసి దీన్ని అయితే ముక్కలుగా కట్ చేసేద్దాము. 4 ముక్కలుగా కట్ చేయడం అంటే చాకో కత్తి ఏమి ఉండవనవసరం లేదు. మన చేతితోనే ఎటు వీలు కుదిరితే అటు. ఎందుకంటే ఫ్రెండ్స్, బ్రెడ్ మొత్తం అయితే అలా చుట్టూ ఉన్నది తీసేసుకొని ముక్కలు చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వంటలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా అయితే గ్యాస్ ముట్టించేసుకొని దాని మీద అయితే వెల్లడిపాటి చెట్టు అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. దానిలో కాస్త ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ వేడెక్కినాక స్వీట్స్ అంటే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్, జీడిపప్పు, బాదం పప్పు, అలాగే యాలకులు. అందుకోసం స్వీట్స్ కోసం అని చెప్పేసి ఒక బాదం పప్పుని 2 ముక్కలుగా కట్ చేశాను నిలువుగా. అలాగే జీడిపప్పు, ఇవి 2 కూడా బాగా ఫ్రై చేద్దాం ఎర్రగా. ఇవి ఇలా ఫ్రై అయిపోయేలోపు మరో పొయ్యి మీద అయితే పాలు పెట్టేసుకున్నాను కోవా కోసం. జీడిపప్పు, బాదం అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవైతే నేను తీసేస్తున్నాను. ఇలాంటి స్వీట్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది నెయ్యి. నా దగ్గర అయితే నెయ్యి లేదు ఫ్రెండ్స్, అందుకని ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసాను. అన్నీ మనం చేసుకొని అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు అందుబాటులో ఏదైతే మనకు ఉంటుందో దాంతోనే చేసేసుకొని తినవచ్చు. అన్నీ ఉండాలి, అన్నీ చేసి అనుకుంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఎక్కడ కుదురుతుంది ఫ్రెండ్స్? కుదరదు. అందుకని చెప్పి మనకు అందుబాటులో ఉన్నాయే మనం అందిపుచ్చుకొని చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు తీసేసిన తర్వాత దీన్ని ఇంకా కొంచెం ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఆయిల్లో నేను బ్రెడ్ ముక్కలు వేసేస్తున్నాను. టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందా ఫ్రై చేసుకున్నాము. ఈ మాత్రం ఫ్రై అయితే చాలు ఫ్రెండ్స్. నేనైతే తీసేస్తున్నాను. ఇంకా ఇలాగే మొత్తం అయితే ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఒక సైడ్ బ్రెడ్ అయితే వేగిపోతుంది, మరొక సైడ్ పాలు కూడా బాగా మరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇలా మరిగేటప్పుడు 2 నిమ్మ చుక్కలు అయితే వేసేద్దాము. ఎందుకంటే పాలు విరగడం కోసం నిమ్మ చుక్క వేస్తే వెంటనే పాలు అయితే విరిగిపోతాయి ఫ్రెండ్స్. అందుకని నేనైతే నిమ్మరసం వేస్తున్నాను. పాలు అయితే విరిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, పాలు అయితే విరిగిపోయినాయి. మనకి నిమ్మరసం అవసరం లేదే అనుకుంటే ఉప్పు గల్లి వేసుకున్నా విరిగిపోతాయి ఫ్రెండ్స్. నిమ్మరసమే వేసుకోవాలని ఏం లేదు. ఇదైతే తీసేసి పక్కన పెట్టేద్దాం. పాకానికి అయితే పంచదార పెట్టేశాను ఫ్రెండ్స్. ఈ గ్లాస్తో గ్లాసున్నర పంచదార వేసాను. ఒక గ్లాస్ అయితే వాటర్ వేసేస్తున్నాను. పంచదార కరిగేంత వాటికి తిప్పుతూనే ఉండండి ఫ్రెండ్స్. అలా తిప్పకపోతే పంచదార కారకుండానే పాకం అయితే వచ్చేస్తుంది. ఇలా తిప్పుతూనే ఉండాలి కరిగిందాకా. బ్రెడ్ మొత్తం ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం తీసేసుకొని పక్కన ప్లేట్లు అయితే వేసేసుకున్నాను. ఇక మన పంచదార పాకం రావడమే ఆలస్యం. పంచదార అయితే మొత్తం కరిగిపోయింది. ఇక పాకం రావడమే ఫ్రెండ్స్ ఆలస్యం.
పాకం అయితే బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే యాలకుల పొడి వేసేస్తున్నాను. స్వీట్స్లోకి మంచి సువాసన ఇచ్చేది ఇదే ఫ్రెండ్స్. ఈ సువాసన వస్తేనే మనకు స్వీట్ అయితే తినడానికి వీలుగా ఉంటుంది. అంటే మనల్ని ఆకర్షిస్తుంది. యాలకుల స్మెల్ అయితే తినాలి అన్న ఆకర్షణను అందిస్తుంది. అందుకోసమని బాగా పాకం ఉడికేటప్పుడు యాలకుల పొడి కూడా వేసేసాను. మనం పాకం ఉడికేలోపు కోవా సంగతి చూద్దాం రండి. కోవా అయితే పాలల్లో ఆ నీళ్ళలోంచి మొత్తం అయితే వడకట్టేశాను. ఇప్పుడైతే ఇందులో కొన్ని వాటర్ పోసి కడిగేద్దాం. ఎందుకంటే మనం నిమ్మరసం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ నిమ్మరసం పులుపు ఇందులో ఉంటుంది. అందుకని చెప్పేసేసి కోవాని కూడా ఒక్కసారి కడిగేసుకుందాం. ఇలా కడిగేసుకుంటే ఆ పులుపు అంతా పోతుంది వాటర్లో. ఓకే ఫ్రెండ్స్, వాటర్ అయితే వచ్చేసుకున్నాం. మన కోవా అయితే రెడీ అయిపోయింది. అలాగే మన పంచదార పాకం కూడా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అదిగోండి తీగ పాకం అయితే వస్తుంది. బాగా పాకం రానవసరం లేదు ఫ్రెండ్స్, తీగ పాకం వస్తే చాలు. ఇలా పాకం వచ్చినప్పుడు 2 చుక్కల నిమ్మరసం అయితే వేద్దాం ఫ్రెండ్స్. నిమ్మరసం ఎందుకు అంటే ఈ షుగర్ మనకి చల్లారిపోయినాక మళ్ళీ గట్టిగా అయిపోతుంది. మనం ఇలా కనుక 2 చిటికలు నిమ్మరసం వేసుకున్నామంటే చల్లారాక కూడా మనకి వాటర్ లాగే ఉంటుంది. అందుకని చెప్పి నిమ్మరసం కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. బాగా కలిపేసేసుకొని ఇప్పుడైతే మన బ్రెడ్ ముక్కలు అయితే వేసేసుకున్నాం ఇందులో. బ్రెడ్ ముక్కలు మొత్తం వేసేసుకున్నాను ఫ్రెండ్. ఒకసారి కిందకి పైకి కలిపేసుకున్నాం. కింద ముక్కలు పైన ముక్కలు. అదైతే బాగా గుంతగా ఉంటుంది ఫ్రెండ్స్ గిన్నె, అందుకని వెరలిపాడు దానిలో వేసా. గుంతగా ఉంటే మనకు పాకం ముక్క అడుగునే ఉండిపోతుంది, పైన ముక్కలకైతే రాదు. అందుకని ఇందుట్లో అయితే వేసేసాను. ఇందుట్లో అయితే ముక్కలన్నిటికీ సమానంగా ఉంటుంది. ఇప్పుడైతే మన కోవా వేసేస్తున్నాను. వాటర్ మొత్తం గట్టిగా పిండేసేసి వేసేస్తున్నాను ఫ్రెండ్స్. కోవా మొత్తం వేసేసాను ఫ్రెండ్స్. మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మన ముక్కలు కూడా పాకాన్ని బాగా లాగేసుకున్నాయి, మెత్తబట్టాయి ఫ్రెండ్స్. మన బ్రెడ్ హల్వాకి ఫైనల్ టచ్ వచ్చేసి జీడిపప్పు బాదం ఫ్రెండ్స్. అది కూడా వేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. కొందరికి వచ్చేసేసి బ్రెడ్ హల్వా ఇలా పీసెస్గా ఉంటేనే నచ్చుతుంది. ఇంకొందరికి వచ్చేసేసి పీసులు మొత్తం చిగురుగా అయిపోవాలి. ఎవరిష్టం వాళ్ళది ఫ్రెండ్స్. ఇలా కావాలనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు. ఇలా అవసరం లేదనుకుంటే మనం పదే కలిపేసామంటే ముక్కలు మొత్తం మనకి చిగురుగా అయిపోతాయి. ఫైనల్లీ మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మంచి సువాసన అయితే వచ్చేస్తుంది యాలకుల పొడితోటి. మన బ్రెడ్ హల్వా మొత్తంలో కూడా మనకి తగ్గిందంటే ఏమిటి అంటే ఒక నెయ్యి మాత్రమే. అది మన దగ్గర లేదు, అది మనం వాడుకోలేదు. మన దగ్గర ఉన్న దాంతోనే మనం ఏదైనా చేసుకోవాలి ఫ్రెండ్స్, లేని మనకైతే రాదు. ఇప్పుడైతే టేస్ట్ చూసేసేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, మన బ్రెడ్ హల్వా అయితే అయిపోయింది. కష్టపడి వండుకున్నప్పుడు దాన్ని ఫైనల్గా టేస్ట్ చూసేటప్పుడు వచ్చే ఫీలింగే వేరు ఫ్రెండ్స్. సూపర్. మనకు బ్రెడ్ కూడా బాగా ఫ్రై అయింది, అలాగే షుగర్ కూడా సరిపోయింది. మొత్తానికి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎంతో చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ప్లీజ్